నా ఊపిరి పార్ట్ 15. ఆదిత్య విడాకులు ఇస్తే తర్వాత నీ పరిస్థితి ఏమిటి? నువ్వు దూరం అయ్యాక వాడి ప్రాణాలకు ప్రమాదం వస్తే అంటూ ఏడ్చేశారు సావిత్రమ్మ గారు. మధు లేచి ఆవిడ పక్కన కూర్చొని, ఇప్పుడు మనం ఆలోచించవలసినది కేవలం ఆదిత్యకు వచ్చే ప్రమాదం గురించి మాత్రమే నానమ్మ. మా మధ్య ఈ దూరం త్వరలోనే దగ్గరవుతుంది. మనం ఆదిత్య వైపు నుండి కూడా ఆలోచించాలి కదా అన్నది. నాకు భయంగా ఉన్నది మధు. 25 ఏళ్లు చాలా జాగ్రత్తగా పెంచింది వాడి ప్రాణాలు పోతూ ఉంటే చూస్తూ ఉండటానిక? అన్నీ నేనై పెంచిన నాకు ఎంత కష్టంగా ఉంటుంది అసలు అని మధుని హత్తుకుని ఏడ్చేశారు సావిత్రమ్మ గారు. నానమ్మ, ఆదిత్య ప్రాణాలకి అడ్డుగా నేను ఉంటాను. అసలు నేను ఇదంతా చేసినదే ఆదిత్యను కాపాడుకోవాలి అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏదో గొడవ జరిగినది అని అవన్నీ పక్కన పెడితే నేను చేసిన దానికి అర్థం ఉండదు. పెళ్లి అవ్వకముందే ఆదిత్య నా బాధ్యత అనుకున్నాను. మరి ఇప్పుడు ఆదిత్య బిడ్డకి తల్లిని అవ్వబోతున్నా. మరి ఆ బాధ్యత రెట్టింపు అవుతుంది కానీ పూర్తిగా తొలగిపోదు కదా అన్నది మధు. కాని ఎలారా, వాడు ఇప్పుడు ఇంటికి వస్తాడేమో అని చాలా భయపడ్డావు. మరి నువ్వు ఎక్కడో ఉండి వాడు ఇక్కడ ఉంటే ఎలా కాపాడుకుంటావు అని మధుని వదులుతూ అన్నారు సావిత్రమ్మ గారు. నీ సహాయం కావాలి నానమ్మ. ఆదిత్యకు తెలియకుండా నేను ఇక్కడే ఉంటాను. ఆదిత్య ఇంట్లో ఉన్నంత వరకు నేను తన కంటికి కనిపించను. కాని ఆదిత్యతో పాటే ఉండి ఆదిత్యను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్నది మధు. అలాగే మధు, వాడు ఎలాగో వాడు రూమ్ దాటి ఇటువైపునకు రానే రాడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు. ఫోను సైలెంట్లో పెట్టుకో. కాళ్ళకి పట్టీలు తీసే. వీటి వలన నువ్వు వాడికి ఇక్కడే ఉన్నావు అని తెలిస్తే నిన్ను క్షమించడు. ఇంట్లో నుండి పంపిస్తాడు. మరి ముఖ్యంగా ఆదిత్యాన్ని కాపాడుకోవటం కష్టమవుతుంది. పూజారి గారు చెప్పినట్టుగా ఆ అమ్మాయి నువ్వే అని తెలిసినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మీ మధ్య ఏదో జరిగింది అని తెలిసి అంతలా ఆందోళన పడ్డాను. నువ్వు ఉన్నావు అన్న ధైర్యం, భరోసా దూరం చేయకు మధు అన్నారు సావిత్రమ్మ గారు. సొంత అమ్మమ్మ కాకపోయినప్పటికీ ఆదిత్య విషయంలో ఆవిడ పడే బాధ చెప్తుంది. ఆదిత్య అంటే ఎంత ప్రేమో అని. లేదు నానమ్మ, నా జాగ్రత్తలో నేను ఉంటాను. నాకు ఇప్పుడు సహాయంగా మీరు ఉన్నారు కాబట్టి నాకు కూడా ధైర్యంగా అనిపిస్తున్నది అన్నది మధు. ఆదిత్యాన్ని కాపాడుకోవాలి అంటే నువ్వు ఆదిత్య కంటికి కనిపించకుండా ఉండాలి. అలాగే వీటి అన్నింటి మధ్యలో నీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకు మధు. మరి ఒక చిన్న ప్రాణం నీ ప్రాణంతో ముడిపడి ఉన్నది అన్నారు సావిత్రమ్మ గారు. అవును నానమ్మ, అస్సలు అశ్రద్ధ చేయను. ఆదిత్యకు నేను మళ్ళీ దగ్గరైనప్పుడు మా బిడ్డని ఆదిత్యకు బహుమతిగా ఇస్తాను. అప్పటి వరకు అపురూపంగా చూసుకుంటూ భద్రంగా దాచాలి కదా అన్నది మధు. ఆదిత్య అంటే ఎంత ప్రేమో అర్థమయ్యి ఆమె చెంప మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వారు సావిత్రమ్మ గారు. కాని నానమ్మ, నువ్వు ఇంతవరకు అసలు ఆదిత్య కుటుంబం గురించి చెప్పలేదు. నాకు మా అత్తయ్య మామయ్య పేర్లు తప్ప ఇంకేమీ తెలియదు. మరి ఆదిత్యను తన కుటుంబం నుండి కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలి కదా అన్నది మధు. నీకే కాదు మధు, వాడికి కూడా వాళ్ళ పేర్లు తప్ప ఇంకేమీ తెలియదు. అది కూడా నేను నేరుగా చెప్పలేదు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు చెప్పాలి కదా. పక్కన వాడు కూడా ఉండటం వలన వినేశాడు. వాడికి కూడా అంతే తెలుసు. కాదు కాదు, అది మాత్రమే తెలుసు అన్నారు సావిత్రమ్మ గారు. అయితే చెప్పునానమ్మా, ఆదిత్య వస్తే గౌరీ అక్క చెప్తుంది కదా అనగానే సావిత్రమ్మ గారు గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి, మధు, ఆదిత్య కుటుంబం నుండి ప్రమాదం అంటే నువ్వు ఏ రకంగా అనుకున్నావో నాకు తెలియదు. కాని ఆదిత్యకు ప్రమాదం వచ్చేది ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారి కుటుంబం నుండే అన్నారు ఆవిడ. ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నానమ్మ? అంటే మీకు వాళ్ళ గురించి మొత్తం తెలుసు కదా అన్నదే మధు. సురేంద్ర చెప్పాడు. అది కూడా చనిపోయే సమయంలో మాత్రమే అన్నారు సావిత్రమ్మ గారు. సురేంద్ర అనగానే ఆదిత్య వాళ్ళ నాన్న అని అర్థమయ్యింది మధుకి. వాళ్ళ కుటుంబం అంతా డేంజర్ కాదు. ఆ కుటుంబంలో ఒక్కరు మాత్రమే. మిగిలిన వాళ్ళు చాలా అంటే చాలా మంచివారట. ఆ ఒక్కరు వల్లనే సురేంద్ర వాళ్ళకి దూరంగా వచ్చేశాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు మధు, సురేంద్ర వాళ్ళ అన్నయ్య నరేంద్ర అన్నారు సావిత్రమ్మ గారు. అన్నయ్య వలన, తోడబుట్టిన అన్నయ్య వలన కుటుంబానికి దూరం అవటం ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగింది మధు. అవును మధు,
అతనిలో అసలు ఏమాత్రం మంచితనం లేదు. మనిషి లక్షణాలు ఒక్కటి కూడా లేవు. అంత మంచి కుటుంబంలో అతను ఎలా పుట్టాడో అనిపించింది నాకు సురేంద్ర చెప్పినప్పుడు. నీకు తెలుసా మధు, అదే ఆ నరేంద్ర వల్ల భార్య చాలా అంటే చాలా మంచిది. ఆమె వల్లనే సురేంద్రకి వాళ్ళ అన్నయ్య నుండి వచ్చే ప్రమాదం ఏమిటో తెలిసింది. ఆమె అలా చెప్పటం వల్లనే, ఆమె సహాయంతోనే సురేంద్ర బయటపడ్డాడు. సురేంద్ర వాళ్ళది తాపేశ్వరం మధు. ఆ ఊరిలో సురేంద్ర వాళ్ళ నాన్నగారు అంటే ప్రతి ఒక్కరికి మర్యాద, అభిమానం. ఆయన తొందరగా చనిపోవడం అదృష్టం. లేకపోతే ఆయన పెంపకంలో పెరిగిన కొడుకు ఇలాంటివాడు అని తెలిస్తే ఆయన అస్సలు తట్టుకునేవారు కాదు. ఆ నరేంద్రకి బాగా డబ్బు పిచ్చి, పైగా పెత్తనం అంతా తనదే అయి ఉండాలి అని అతను తప్ప ఇంకా ఎవరు కూడా రాజులా బ్రతకకూడదు అనుకునే స్వార్థపరుడు. తన సంతోషం కోసం ప్రక్కన వాళ్ళ ప్రాణాలు తీసే కిరాతకుడు. అది కుటుంబం అయినా సరే. నరేంద్ర, సురేంద్ర వాళ్ళు ఇద్దరు మాత్రమే వాళ్ళ అమ్మగారుకు. నరేంద్రకి పెళ్ళయింది. కొన్ని సంవత్సరాలు గడిచాయి కూడా. అప్పటి వరకు అతనిలో ఉన్న రాక్షస గుణం బయటపడలేదు. ఇక సురేంద్రకి పెళ్లి చేద్దాం అని ఇంట్లో చర్చ రాగానే అతనిలో ఉన్న దురాశ, స్వార్థం బయటపడ్డాయి. అప్పటికి తనకి పిల్లలు పుట్టలేదు. సురేంద్రకు పెళ్ళయి పిల్లలు పుడితే, అది కూడా మగ పిల్లలు పుడితే, నరేంద్రకి ఆడపిల్లలు పుడితే ఎక్కడ ఆస్తంతా సురేంద్రకి, అతని పిల్లలకి పోతుందో అని, అప్పుడు సురేంద్ర వాళ్ళ పిల్లలదే పెత్తనం అవుతుంది అని, వాళ్లే మహారాజులు అవుతారు అని సురేంద్రని చంపాలి అని అనుకున్నాడు. సురేంద్ర చనిపోతే ఆ నరేంద్ర ఒక్కడే వారసుడు అవుతాడు. అప్పుడు అతనికి ఆడపిల్లలు పుట్టినా ఆస్తిలో వాటా కాకుండా ఆస్తి అంతా తనకే చెల్లుతుంది అని ఆశపడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న ఆ నరేంద్ర భార్య వాళ్ళ అత్తయ్యకు విషయం చెప్పి, సురేంద్రకి కూడా విషయం చెప్పి ఇంట్లో నుండి ఎక్కడికైనా పారిపోయి ప్రాణాలతో ఉండమని చెప్పింది అని చెప్పారు సావిత్రమ్మ గారు. అంటే నానమ్మ, మా అత్తయ్య మామయ్య చనిపోవటానికి ఆయనే కారణమా అన్నది మధు. ఆ నరేంద్రయ్య చంపాడు మధు. ఇంకా ఆదిత్య వల్ల అమ్మ వసుధ పరిస్థితి అయితే దారుణం. అప్పుడే ఆదిత్యకి ఊపిరి పోసిందో లేదో, తన ఊపిరి ఆగిపోయింది అంటూ కంటతడి పెట్టుకున్నారు సావిత్రమ్మ గారు. చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది నానమ్మ, బాధపడకండి. ఇప్పుడు మన బాధ్యత ఆదిత్య. ఆదిత్యాన్ని ఎలాగైతే కాపాడుకుంటానో అలాగే కన్నవాళ్ల ప్రేమ నుండి ఆదిత్యాన్ని దూరం చేసిన ఆయన్ని శిక్షించడం కూడా నా బాధ్యత అన్నదే మధు. వద్దు మధు, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి వేరు అన్నారు సావిత్రమ్మ గారు. నా బిడ్డ కూడా నాలాగే ఆదిత్య క్షేమం కోసం ఆలోచిస్తాడు కదా నానమ్మ. అలాగే నా కడుపున పుట్టబోయేది మా అత్తయ్య మామయ్యలే. వాళ్లకు కూడా ఉంటుంది కదా ఆ దుర్మార్గుడిని శిక్షించాలి అని. సరి అయిన సమయంలోనే నా కడుపులో ఊపిరి పోసుకుంటున్నారు వాళ్ళు కూడా అన్నదే మధు. మధు స్థిరమైన మాటలకి అసలు ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు సావిత్రమ్మ గారికి. నానమ్మ, ఆదిత్య వచ్చేలోపు మీరు నాకు మొత్తం చెప్పేయండి త్వరగా అన్నదే మధు. సురేంద్రకి పెళ్లి చేయకుండా చంపాలి అని నిర్ణయం తీసుకున్న నరేంద్ర ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ విషయం తెలిసి వాళ్ళ ఆవిడ తన అత్తయ్యతో మాట్లాడి సురేంద్రను ఇంటి నుండి వెళ్లిపోమని చెప్పింది. తన అన్నయ్య ఎంతటి క్రూరుడో ఆ క్షణం తెలిసింది సురేంద్రకు. కేవలం ఆస్తుల కోసం తమ్ముడి ప్రాణాలు తీసే ఆలోచన వచ్చింది అంటే ఆయనకు డబ్బు మీద ఎంత ఆశ ఉన్నదో ఒకసారి అర్థం చేసుకో. నరేంద్ర భార్య చెప్పాక సురేంద్ర ఇంట్లో నుండి అస్సలు వెళ్ళను అని, ఆ నరేంద్రకు ఎదురు తిరుగుతాను అని అన్నాడు. కాని ఆ నరేంద్ర భార్య సచేమిరా ఒప్పుకోలేదు. కారణం, తన భర్త గురించి ఆవిడకు బాగా తెలుసు. అతని నిజ స్వరూపం ఆ నరేంద్ర వల్ల అమ్మకు కూడా తెలియదు. అందుకే సురేంద్రకు నచ్చచెప్పే ఇంట్లో నుండి పంపించేసింది. సురేంద్ర దురదృష్టం ఏమో కాని ఆ నరేంద్రకి వసుధ గురించి, అలాగే సురేంద్ర వసుధల ప్రేమ గురించే తెలిసింది. సురేంద్ర కేవలం ఇంట్లో నుండి బయటకు వచ్చేశాడు, కాని తను కన్న కలల నుండి కాదు. అందుకే వసుధ వాళ్ళ తల్లిదండ్రులకు మొత్తం వివరించి ఆమెను పెళ్లి చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఆ ఊరు దాటి వెళితే నరేంద్రకు దొరకడం కష్టం అని, వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం లేదు అని భావించి వసుధ వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. అనవసరంగా ఒప్పుకున్నారు మధు. ఆయన అంగీకారమే ఈ రోజు ఆదిత్య ఇలా అనాథలా మిగిలిపోయేలా చేసింది. లేకపోతే సురేంద్ర అలానే ఒంటరిగా ఉండేవాడు, పెళ్లి చేసుకునేవాడే కాదు, ఆదిత్య పుట్టేవాడు కూడా కాదు. ఆయన ఆ క్షణం కూతురు సంతోషం గురించి ఆలోచించాడు. వసుధాన్ని తీసుకుని
సురేంద్ర సిటీకి వచ్చాడో లేదో నరేంద్ర వసుధ వాళ్ళ ఇంటికి వెళ్లి సురేంద్ర గురించి చెప్పమని అన్నాడట. కాని ఆయన అస్సలు చెప్పలేదు. కోపంతో నరేంద్ర వసుధ తల్లిదండ్రులను కిరాతకంగా చంపేశాడు. అక్కడి నుండి బయలుదేరిన వసుధ సురేంద్ర నా దగ్గరకు వచ్చారు. నేను వాళ్ళ సమస్యలు అడగలేదు ఆ క్షణం. కారణం వాళ్ళు ప్రేమికులు అని, ఇంట్లో నుండి పారిపోయి వచ్చారు అని అనుకుని చారదీసి పెళ్లి చేశాను. నాతోనే ఉన్నారు. ముగ్గురం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. నరేంద్ర మళ్లీ వాళ్ళ జోలికి రాకుండా సురేంద్ర తెలివిగా తాను యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా తెలియచేశాడు. దాంతో ఆ నరేంద్ర శాంతించాడు. తన ఆస్తికి ఎవరూ ఇక అడ్డులేరు అని, అధికారం అలాగే ఆస్తులన్నీ కూడా ఇకపై ఎప్పటికీ ఆయనదే అని సంబరపడ్డాడు. ఇలా రోజులు సాగుతూ ఉన్న క్రమంలో వసుధ గర్భవతి అయింది. ఆ క్షణం నరేంద్ర గుర్తుకు వచ్చాడట సురేంద్రకు. అప్పుడే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినా బాగుండేది. కాని చనిపోయినట్టుగా వార్త సృష్టించడం వలన కొన్ని సంవత్సరాలు ఎలాంటి సమస్యలు రాకపోవటంతో ఇకపై కూడా జీవితం మొత్తం ఇలానే ఉంటుంది అని అనుకున్నాడు. వసుధకి ప్రసవ సమయం వచ్చింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆదిత్యకు జన్మనిచ్చింది. అటు వసుధ ఇటు సురేంద్ర కూడా చనిపోయిన వాళ్ళ నాన్న మళ్లీ పుట్టారు అని చాలా సంతోషపడ్డారు. కాని ఆ సంతోషం మొత్తం ఆ నరేంద్ర లాక్కున్నాడు, వాళ్ళ ఇద్దరిని చంపేసి. ఆయనకు సంబంధించిన మనిషి ఆ సమయంలోనే ఆ హాస్పిటల్ కు వచ్చాడు. అక్కడ సురేంద్రను చూసి నరేంద్రకు సమాచారం ఇవ్వటంతో ఆయన ఉన్నఫలంగా అక్కడకు వచ్చేశాడు. వసుధకు సంబంధించిన మందుల కోసం సురేంద్ర బయటకు వెళ్ళగా నరేంద్రను చూసి వెనక్కు వచ్చి వసుధ దగ్గర హాయిగా పడుకుని ఉన్న ఆదిత్యను నా చేతిలో పెట్టి జాగ్రత్త అని చెప్పాడు. నాకు ఆ క్షణం అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. అప్పటి వరకు నా దగ్గర దాచిన తన గతాన్ని బయట పెట్టాడు సురేంద్ర. అంతా విన్న నేను ఆదిత్యను గుండెలకు హత్తుకున్నాను. ఎక్కడ ఆదిత్యను చంపేస్తాడో అన్న భయంతో ఆదిత్యను తీసుకుని దూరంగా వెళ్లిపోమ్మని చెప్పి నాకు కొన్ని డబ్బులు ఇచ్చి వసుధ దగ్గరకు వెళ్లేసరికి బాలింత కాస్త శవం అయ్యి కనిపించింది సురేంద్రకు. సురేంద్ర కోసం అదే రూమ్ లో ఉన్న నరేంద్ర సురేంద్రను చూసి వెన్నుపోటు పొడిచాడు. నేను ఎవరని నరేంద్రకు తెలియదు కాబట్టి ఆదిత్య బ్రతికాడు. కాని నరేంద్ర అంతటితో ఆగలేదు. అక్కడ ఉన్న నర్సుని అడిగాడు వీళ్లకు ఎవరు పుట్టారు అని. ఆమె కళ్ల ముందే 2 హత్యలు జరిగాయి కాబట్టి ఎక్కడ మళ్లీ ఆ పసిబిడ్డను చంపేస్తాడో అన్న భయంతో భూమి మీదకు రాకముందే గర్భంలోనే బిడ్డ చనిపోయింది అని అబద్ధం చెప్పింది. ఆమె అలా బిడ్డ అనగానే సురేంద్రకు అమ్మాయి పుట్టి చనిపోయింది అని చెప్పి సంతోషపడ్డాడు. నరేంద్ర వెళ్లే వరకు నేను అదే హాస్పిటల్లో మరో చోట ఉండి ఆయన వెళ్ళాక సురేంద్ర వసుధలకు అంత్యక్రియలు జరిపించాను. ఆదిత్యాన్ని తీసుకుని ఇంటికి వచ్చాను. పాపం ఆదిత్య తల్లిపాలు లేకుండా మాత్రమే కాదు, తల్లి ప్రేమ కూడా తెలియకుండా పెరిగాడు. ఆదిత్య ప్రపంచంలో నేను చదువు తప్ప మరి ఏది లేదు మధు. అసలు ఆదిత్యకు తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియకుండా పెంచాను. కారణం ఏ ఒక్కరోజు కూడా ఆదిత్య మనసు బాధపడకూడదు అని. అలాంటిది ఆదిత్యకు ప్రమాదం ఉంది అని పూజారి గారు చెప్పగానే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది మధు అంటూ మధు చేయి పట్టుకున్నారు సావిత్రమ్మ గారు. ఆవిడే మళ్ళీ మాట్లాడుతూ ఆదిత్య ఏం పాపం చేశాడు అని మధు, వాడికి ప్రమాదం ఉండేలా చేశాడు ఆ భగవంతుడు. నువ్వు బిందు పెళ్లి పని మీద తాపేశ్వరం వెళ్తాను అని చెప్పినప్పుడు నాకు భయం వేసింది మధు. కారణం నరేంద్ర వాళ్ళది అక్కడే అని. తర్వాత నాకు నేను సర్ది చెప్పుకున్నాను, వాళ్లకు ఆదిత్య ఎవరు అని తెలియదు కాబట్టి. అలాగే ఆదిత్య పక్కన నువ్వు ఉన్నావు అని చెప్పారు సావిత్రమ్మ గారు. తాపేశ్వరమా అని సందేహంగా అడిగిన మధుకి బిందు వాళ్ళ నాన్నగారి పేరు కూడా నరేంద్ర అని గుర్తుకు వచ్చింది. పైగా నరేంద్ర భార్య, నరేంద్ర వాళ్ళ అమ్మ పాత్రలు కూడా బిందు వాళ్ళ ఇంట్లో ఉండటంతో వాళ్లేనేమో అన్న అనుమానం వచ్చి, నానమ్మ మీరు నరేంద్రని చూశారు కదా, గుర్తుపడతారా అని అడిగింది మధు. ఏమో మధు, నేను అంతగా ఆయన ముఖం గుర్తుపెట్టుకోలేదు అన్నారు సావిత్రమ్మ గారు. మధుకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎలా ఆ నరేంద్ర జాడ తెలుసుకోవాలా అని. ఆదిత్యకు వచ్చే ప్రమాదం గురించి భయపడకండి నానమ్మ, నేను చూసుకుంటాను అని మధు భరోసా ఇవ్వటంతో సావిత్రమ్మ గారు మధుకి జాగ్రత్తలు చెప్పి తన గదిలోనికి వెళ్లారు. తనకి ఆదిత్యకి మధ్య ఉన్న అనుబంధంతో చరణ్, చిత్ర ఇద్దరూ కూడా ఆదిత్య క్యాబిన్ లోనికి అనుమతి అడగకుండానే వెళ్లారు. తల ఎత్తి వాళ్లను చూసిన ఆదిత్య కళ్ళల్లో విపరీతమైన కోపం. ఆదిత్య, మేము చేసిన పని వెనుక మంచి ఉద్దేశ్యం మాత్రమే ఉన్నది అన్నది చిత్ర.
నాకు కారణాలు వివరణ అనవసరం, మీతో బంధమే అనవసరం అన్నాడు ఆదిత్య కాస్త కటువుగా. ఆ మాటకు చరణ్, చిత్ర ఇద్దరికీ బాధగా అనిపించింది. కాని ఆదిత్య వైపు నుండి ఆలోచిస్తే అతని కోపంలో న్యాయం ఉన్నది అని అర్థం చేసుకున్నారు. కాని మాకు నువ్వు మాత్రమే ముఖ్యం ఆదిత్య. నువ్వు దూరం పెట్టినా నేను పెట్టను. నేను మాత్రమే కాదు, చరణ్ కూడా అంతే, అలాగే మధు కూడా అన్నది చిత్ర. అసలు చిత్ర మాట్లాడేది తనతో కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు ఆదిత్య. చిత్ర ఓ అడుగు ముందుకు వేసి ఆదిత్యాన్ని చేరి అతని చేతిని తన చేతిలోనికి తీసుకొని, నా నిశ్చితార్థం ఆదిత్య, నాకు ఉన్న ఏకైక తోబుట్టవు నువ్వు మాత్రమే. మరి నీ చెల్లి నిశ్చితార్థంలో నువ్వు ఉండవా అని బాధగా అడిగింది. అయినప్పటికీ ఆదిత్య కఠినంగా ఉన్నాడు. అతని బాధలో న్యాయం ఉన్నది కాబట్టి చరణ్, చిత్ర కూడా అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య, నేను, చరణ్, మధు నువ్వు లేకుండా ఉండలేం. నువ్వు మమ్మల్ని దూరంగా పెట్టవచ్చు, కానీ మేము మాత్రం కాదు. అలాగే ఇప్పుడు నా అన్నయ్య తండ్రి కాబోతున్నాడు. మేనత్తగా నాకు అధికారం, బాధ్యతలు ఉంటాయి. అలాగే మధు తరపు నుండి మేనమామగా చరణ్కి కూడా అంతే. అప్పుడు మేము నీలా కోపంగా ఉండి మొండికేయం. నువ్వు పిలవకపోయినా సరే మన ఇంటికి వస్తాం, కానీ అప్పుడు మాత్రం నువ్వు మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేయకూడదు అని చెప్పి చరణ్ దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకొని తలుపు వరకు వెళ్లి మళ్లీ వెనక్కు తిరిగి, ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పలేదు కదా, రేపే ఆదిత్య మా ఎంగేజ్మెంట్, నువ్వు ఖచ్చితంగా రావాలి. ప్రేమగా ఆహ్వానించవలసిన ఈ ఆహ్వానాన్ని ఆర్డర్ వేసేలా నువ్వే చేశావు అన్నది చిత్ర. నేను చేశానా? ఇప్పుడు జరిగిన దానిలో తప్పు నాది మాత్రమే ఉందా, మీ ఎవరిది లేదా అని దాదాపుగా అరిచాడు ఆదిత్య. కోపం ప్రదర్శించటం, అరవటం మన అనుకున్న వాళ్ల మీద మాత్రమే చేస్తామట. అలా నేను కూడా అరవచ్చు ఆదిత్య, కానీ ఓ చెల్లిగా నీ గౌరవాన్ని నేను పోగొట్టలేను. చరణ్, మధులకి ఏమో కానీ నాకు మాత్రం నీ మీద చాలా కోపంగా ఉన్నది. ఈ కోపానికి కారణం నువ్వు చరణ్ని ఉద్యోగంలో నుండి తీసేశావు అని కాదు, మధుని సమయం సందర్భం లేకుండా ఇంట్లో నుండి గెంటేసినందుకు. నీకు తెలియదు ఆదిత్య, అది ఏ పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చిందో. ఆ సమయంలో నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్కదాన్నే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళాను. తరువాత చరణ్కి కాల్ చేశాను. డాక్టర్ నుండి ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని ఎంతలా భయపడ్డామో తెలుసా. లక్కీగా శుభవార్త వినవలసి వచ్చింది. లేకపోతే మధుకి ఏదైనా జరగరానిది జరిగితే నిన్నైతే అస్సలు క్షమించేదాన్నే కాదు. అది నీకోసం ఎంతలా ఆరాటపడిందో ఒక స్నేహితురాలిగా అది నాకు మాత్రమే తెలుసు. అలాగే ఇంకో విషయం, చరణ్ మళ్ళీ ఈ ఆఫీసులో అడుగు పెట్టే వరకు ఖాళీగా ఉంటాడు, కానీ వేరే ఉద్యోగం చూసుకోడు అని చెప్పి వడివడిగా బయటకు వచ్చింది చిత్ర. అప్పటి వరకు మొండిగా ఉన్న ఆదిత్యకు చిత్ర మాటలు వినటంతో మధు గుర్తుకు వచ్చింది. మధు ఉన్న పరిస్థితిని ఊహించుకునేసరికి చెమటలు పట్టేశాయి అతనికి. చాలా బాధగా అనిపించింది. మనసు ఏమో మధు కోసం పరితపిస్తూ ఉంటే, మెదడు మాత్రం అతని విషయంలో మధు చేసిన అన్యాయాన్ని గుర్తు చేస్తూ, నిలదీస్తూ, నిందిస్తూ మధు మీద ద్వేషాన్ని పెంచేలా చేస్తుంది. ఇష్టం కోపమో తెలియదు కానీ మధు ఆలోచనలతోనే సతమతం అవుతున్న అతను పని మీద శ్రద్ధ లేకపోవటంతో ఉన్న ఫలంగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఆదిత్య ఆఫీసు నుండి బయటకు వచ్చిన చరణ్ బైక్ స్టార్ట్ చేయగానే చిత్ర ఎక్కి కూర్చున్నది. అక్కడి నుండి వాళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసం బయలుదేరిన చరణ్, ఏమిటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా, అయినా కూడా నీ రౌడీ వేషాలు పక్కన పెట్టలేదు, బావా ఏమనుకుంటాడో చెప్పు అన్నాడు. ఒకటి చెప్పరా, నువ్వు ఆదిత్యను ఏ రకంగా బావా అని పిలుస్తున్నావు అన్నది చిత్ర. మధు పరంగా అలాగే నీ పరంగా కూడా అన్నాడు చరణ్. కదా, అంటే ఆదిత్య నాకు అన్నయ్యనే కదా, మరి నా అన్నయ్య జీవితం ఎటూ కాకుండా పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఓ వైపు నా స్నేహితురాలు ప్రెగ్నెంట్, మరి అలా ఎలా నైస్ గా సైలెంట్ గా ఉంటాను? మన మీద కోపంగా ఉన్నాడు కాబట్టి మంచిగా మాట్లాడితే అస్సలు వినడు ఆదిత్య. అదే కొంచెం అరిచినా ఆలోచించే ప్రయత్నం చేస్తాడేమో అని అలా మాట్లాడాను అన్నది చిత్ర. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడు. ఇంతకీ బావ మన ఎంగేజ్మెంట్ కు వస్తాడు అని అనిపిస్తున్నదా అన్నాడు చరణ్. నమ్మకం లేదురా నాకైతే, నువ్వే చూసావుగా, కనీసం మన వంక కూడా చూడటం లేదు. కానీ ఒకవేళ ఆదిత్య రేపు ఫంక్షన్ కి రాకపోతే తన కోసమే రాలేదు అని మధు బాధపడుతుంది అని అనిపిస్తుంది అన్నది చిత్ర. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నాడు చరణ్. రేయ్, వాళ్ళిద్దరూ ఏకం అవటం కోసం మనం చాలా చేశాం. అలాగే మధుకి పుట్టపోయే బిడ్డకి తండ్రిని ఇవ్వటం కోసం, అలాగే మళ్ళీ
వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేయటం కూడా మన బాధ్యత. ఎలాగైనా సరే మధు డెలివరీ అయ్యేలోపు మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలి అన్నది చిత్ర. కానీ బావ విడాకులు అంటూ మాట్లాడుతున్నాడు కదనే, ఎలా మరి అన్నాడు చరణ్. మధు సంతకం పెడితేనే వస్తాయి, అది అస్సలు పెట్టదు. కాబట్టి వాళ్ళు దూరం అయ్యే అవకాశం లేదు. కానీ ఇరువురు మాత్రం అలా దూరంగా ఉండకూడదు. అలా లేకుండా చేయటమే మన పని. మన ఎంగేజ్మెంట్ అయ్యాక అదే పని మీద ఉందాం అన్నది చిత్ర. అలాగే అంటూ వాళ్ళు వాళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్ లో బిజీ అయ్యారు. ఆదిత్య ఫ్యామిలీ గురించి తెలుసుకున్న మధుకి ఆ నరేంద్ర గురించి ఎలా తెలుసుకోవాలో అర్థం కావటం లేదు. తాను ఇప్పుడు కేవలం భార్య మాత్రమే కాదు, ఓ బిడ్డకి తల్లి కాపుతుంది. కాబట్టి తల్లిగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అందుకే ఇక ఆ విషయం మర్చిపోయి హాస్పిటల్ కు వెళ్ళటానికి సిద్ధపడి అదే విషయం సావిత్రమ్మ గారికి చెప్పి బయటకు వచ్చి తన స్కూటీలోనే వెళ్ళింది. ఇంటికి స్టార్ట్ అయిన ఆదిత్యకి మధు కనిపించింది. మధు స్కూటీ ఆపి అతను కనుమరుగు అయ్యే వరకు చూస్తే అతను మాత్రం ఆమె వైపు అస్సలు చూడలేదు. నిజానికి ఈ సమయం నాకు మాత్రమే కాదు, ఆదిత్యకి కూడా విలువైనది. ఒకరితో ఒకరం సమయం గడపాలి. కానీ ఏం చేస్తాం, పరిస్థితులు మా మీద పగబట్టాయి. అసలు దీని అంతటికీ కారణం ఆ నరేంద్ర. ఆయనకే కనుక డబ్బు మీద ఆశ లేకపోతే మా మామయ్య బయటకు వచ్చేవారు కాదు. ఆదిత్యకి ఇలా ప్రమాదం ఉంది అని నాకు తెలిసేది కాదు. పెళ్లికి ముందు నేను ఆదిత్యతో కలిసిపోయేదాన్ని కాదు. అయినా ఇంకొన్ని రోజులే. ఆ నరేంద్ర గురించి తెలిసిన వెంటనే నేను చేయాల్సిందే నేను చేస్తాను అనుకుని స్కూటీ స్టార్ట్ చేసుకుని హాస్పిటల్కు వెళ్ళింది మధు. ఉన్న ఫలంగా ఇంటికి వచ్చిన ఆదిత్యకి సావిత్రమ్మ గారు ఎదురు వెళ్లి, ఏమిటి నాన్న ఈ టైంలో వచ్చావు అని అడిగారు. కాస్త తలనొప్పిగా ఉంది అమ్మమ్మ, నాకు భోజనం వద్దు, నువ్వు తినేసి అన్నాడు ఆదిత్య. తలనొప్ప? మధుని పిలిపించనా నాన్న మరి అని అతని తల మీద చేయి పెట్టి కంగారు పడిన ఆవిడ కావాలి అనే మధు టాపిక్ తీసుకుని వచ్చారు. వద్దమ్మమ్మ, ఇంత చిన్నదానికి ఎందుకు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో సరదాగా ఉండనివ్వు అని చెప్పేసి వడివడిగా గదిలోనికి వెళ్ళాడు ఆదిత్య. సావిత్రమ్మ గారు నెట్టూర్చి ఆవిడ గదిలోనికి వెళ్లిపోయారు. హాస్పిటల్ కు చేరిన మధు డాక్టర్ని కలిసి తన ఆరోగ్యం గురించి అలాగే పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకున్నది. అంతా సవ్యంగా ఉంది అని తెలిసి ఆనందపడి మెడిసిన్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యింది. తన స్కూటీ ఇంటి ముందు ఉంటే ఆదిత్యకి అనుమానం వస్తుంది అన్న ఆలోచనతో తన ఆఫీస్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుండి ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఫ్రెష్ అవుదాము అని టవల్ కోసం కబోర్డ్ ఓపెన్ చేసిన ఆదిత్యకి అక్కడ మధుకు సంబంధించిన థింగ్స్ ఏమీ కనిపించలేదు. మధు ఇంట్లోనికి అడుగు పెట్టింది అన్న ఆనందం కంటే కూడా తన వస్తువులు అన్ని తీసుకుని వెళ్ళిందంటే విడాకుల విషయంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదు అని, అలాగే అతని పట్ల ఆమెకు ఉంది నిజమైన ప్రేమ కాదు అని, ఉంటే ఇలా చేసేది కాదు అని పొరబడి మరింత ద్వేషం పెంచుకున్నాడు ఆదిత్య. గేట్ ఓపెన్ చేసి గార్డెన్ లో ఆగి సావిత్రమ్మ గారికి కాల్ చేసింది మధు. ఆదిత్య ఎక్కడ ఉన్నాడో విషయం తెలుసుకొని అప్పుడు రూమ్ లోనికి అడుగుపెట్టిన మధుకి చిత్ర నుండి కాల్ వచ్చింది. ఆదిత్యకు అసలు ఏ చిన్న విషయంలో కూడా తను ఇంట్లో ఉన్నట్టుగా తెలియకూడదు అని మొబైల్ వైబ్రేషన్ లో పెట్టుకున్నది. డోర్ క్లోజ్ చేసి కాల్ ఆన్సర్ చేసి ఆదిత్య గురించి అడిగింది మధు. ఎంగేజ్మెంట్ కు పిలవటానికి వెళితే ఆదిత్య ఎలా ప్రవర్తించాడో పోసుకొచ్చినట్టుగా వివరించింది చిత్ర. పాపం ఆదిత్య, అలా ఎందుకు కటువుగా మాట్లాడావే అన్నది మధు. నాకు నా స్నేహితురాలు ముఖ్యం కానీ తన భర్త కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉన్నావో నేనెంతగా భయపడ్డానో నాకు మాత్రమే తెలుసు మధు. భర్త కాబట్టి నీకు ఆదిత్య వైపు ఎలాంటి తప్పు కనిపించదు. కానీ అర్ధరాత్రి అని చూడకుండా నిన్ను అలా పంపించడం ఆదిత్య తప్పు. ఎన్ని రోజులు నీతో కాపురం చేశాడు కదా, ఆ మాత్రం తెలుసుకోలేడా నీది నిజమైన ప్రేమ అని? ఒప్పుకుంటాను మధు, నువ్వు అతని ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా తప్పు చేశావు అని. కానీ ఎవరి కోసం? అతని కోసమే కదా. ఆ తప్పు వెనుక మంచి ఉద్దేశం ఉన్నది కదా. అది అర్థం చేసుకోకుండా ఆదిత్యకు ఎందుకు ఈ ద్వేషం? మళ్ళీ విడాకులు అంటూ పంతం ఒకటి అన్నది చిత్ర. ఆదిత్య కోపంలో కూడా న్యాయం ఉన్నది. అలాగే నేను స్వయంగా చూశాను ఆదిత్య ఎంత బాధపడ్డది, తనని తాను ఎంత తప్పుగా నిందించుకున్నాడు. ఆ కోపమే నా మీద అతనికి ఉన్న ప్రేమని, అలాగే నా ప్రేమని గుర్తించటం లేదు. కానీ చిత్ర, ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నేనంటే ఆదిత్యకి చాలా ప్రేమ అన్నదే మధు. ఏమోనే, రాత్రి నిన్ను అలా చూశాక నాకు ఆదిత్య మీద కోపం వస్తున్నది అన్నది చిత్ర.
ఆదిత్య బాధ నేను స్వయంగా చూశాను కాబట్టి ఆ బాధను దూరం చేయటం కోసం నేను ఒక స్టెప్ తీసుకున్నాను. అలా తీసుకోవటం వల్లనే మా మధ్య అంత మంచి అనుబంధం ఏర్పడింది. మా ప్రేమకు ప్రతిరూపం మా మధ్యలోనికి వస్తున్నది. లేకపోతే మేము లైఫ్ లాంగ్ అలాగే దూరంగా ఉండేవాళ్లమేమో. అయినా చిత్ర, ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది దాని గురించి కాదు, ఆదిత్యకు వచ్చే ప్రమాదం గురించి. తనని కాపాడుకోవటం నా బాధ్యత అన్నది మధు. నువ్వు ఇప్పుడు ఆదిత్యతో పాటు ఆదిత్య ఇంట్లో ఉన్నావు. కాకపోతే ఆదిత్య పక్కన లేవు అంతే. కానీ ఏదైనా ఒకరోజు ఆదిత్యకి నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు అని తెలిస్తే, నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపిస్తే అప్పుడు ఆదిత్యను ఎలా కాపాడుకుంటావు అన్నది చిత్ర. ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో నన్ను నేను చూసుకోవాలి. అలాగే ఆదిత్యను కాపాడుకునేంత వరకు నేను ఆదిత్య కళ్ళ ముందుకు రాకూడదు. నేను ఇంట్లో ఉన్న విషయం తనకు తెలియకూడదు. మరీ ముఖ్యంగా ఆదిత్య కుటుంబం గురించి తెలుసుకొని వచ్చే ప్రమాదాన్ని ముందే ఆపేయాలి. అన్ని బాధ్యతలు ఇప్పుడు నా మెడ చుట్టూ ఉన్నాయి అన్నది మధు. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ఇంత రిస్క్ అవసరమా మధు అన్నది చిత్ర. నేను ఇప్పుడు ఆదిత్య బిడ్డకు తల్లిని కాబోతున్నా అంటే దానికి అర్థం నేను చేసిన త్యాగం. నాకు పుట్టబోయే బిడ్డ జీవితానికి ఒక అర్థం ఉండాలి అన్నా నేను చేసిన త్యాగానికి ఫలితం అనేది ఉండాలి అంటే నేను ఎప్పుడూ రిస్క్ తీసుకోవలసినదే. మరీ ముఖ్యంగా నాకు నా ఆరోగ్యం కంటే, నా బిడ్డ ఆరోగ్యం కంటే కూడా ఆదిత్య ప్రాణమే ముఖ్యం అన్నది మధు. అంటే ఏమిటి, హాస్పిటల్కు వెళ్ళలేదా అని కోపంగా అడిగింది చిత్ర. వెళ్ళాను, మా ఇద్దరి ఆరోగ్యం బాగుంది అని డాక్టర్ చెప్పారు అన్నది మధు. నిజమే కదా అన్నది చిత్ర. నిజంగా నిజం అన్నది మధు. అమ్మమ్మకు చెప్పావా అంతా అన్నది చిత్ర. నాన్నమ్మకు అంతా చెప్పాను. అలాగే ఆదిత్య కుటుంబం గురించి కూడా నాన్నమ్మ చెప్పారు. కానీ చిత్ర, మా ఇంట్లో మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి అమ్మ వాళ్లకు చెప్పలేదు. చెప్పాలి అని కూడా అనుకోవటం లేదు అన్నదే మధు. కానీ మధు, రేపు నా నిశ్చితార్థానికి నువ్వు వచ్చి ఆదిత్య రాకపోతే ఆంటీ వాళ్ళు అడుగుతారు కదనే అన్నదే చిత్ర. నేను ఏదో ఒక సమాధానం ఇస్తాను. ఆదిత్య బిజీగా ఉన్నాడు అనో, లేకపోతే వర్క్ ఉంది అనో ఏదో ఒకటి చెప్తాను. కానీ ఆదిత్య గురించి మాత్రం అస్సలు తెలియకూడదు. మా వాళ్ళ దృష్టిలో ఆదిత్య తక్కువ అవ్వకూడదు అన్నది మధు. షాపింగ్ ముగియటంతో చరణ్ చిత్ర లంచ్ కోసం రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ మధుకి కాల్ చేశారు. బ్లూటూత్ ద్వారా మధు మాటలు చరణ్ కూడా వినటంతో, బావ కుటుంబం గురించి మొత్తం తెలిసిందా మధు అని ఆశగా అడిగాడు. కారణం తెలిసింది అన్నయ్య. మా అత్తయ్య వాళ్ళు ఎందుకు చనిపోయారు? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్పనా అన్నయ్య? నాన్నమ్మ అసలు ఆదిత్య సొంత అమ్మమ్మ కాదు అనగానే చరణ్ చిత్ర ఒకరిని ఒకరు ఆశ్చర్యముగా చూసుకున్నారు. మధు, ఇప్పుడు మేము నాన్నమ్మని మా ఎంగేజ్మెంట్ కి పిలవటానికి వస్తాము. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు చరణ్. కుదరదన్నయ్య, ఆదిత్య ఇంటికి వచ్చాడు, ఇంట్లోనే ఉన్నాడు. మీరు హాల్లో కాకుండా వేరే రూమ్ లో ఉన్నారు అంటే అర్థం నేను ఇంట్లో ఉన్న విషయం ఆదిత్యకు తెలుస్తుంది. మీరు ఇంటికి వచ్చి నాన్నమ్మతో మాట్లాడండి. కానీ నేను మాత్రం దీనికి సంబంధించిన అన్ని విషయాలు మీతో తర్వాత చెప్తాను అన్నది మధు. అలాగే మధు, మేము ఇప్పుడే స్టార్ట్ అవుతాం. నువ్వు మాత్రం మా మాట విని అస్సలు బయటకు రాకూడదు అన్నాడు చరణ్. అలాగే అన్నయ్య అన్నది మధు. జాగ్రత్త మధు అని చెప్పి కాల్ కట్ చేసి లంచ్ చేసి ఆదిత్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు చరణ్ చిత్రాలు. మధు ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్న ఆదిత్య అతి కష్టం మీద ఫ్రెష్ అయి వచ్చి బాల్కనీలో నిలబడ్డాడు. సావిత్రమ్మ గారు ఆదిత్య దగ్గరకు వచ్చి, నాన్న, ఆదిత్య ఎలా ఉంది నీకిప్పుడు అని అడిగారు. పర్లేదు అమ్మమ్మ అని ఆడిన అబద్ధానికి ప్రాణం పోశాడు ఆదిత్య. సడన్ గా తలనొప్పి ఏమిటి ఆదిత్య? పని ఒత్తిడి పెరిగిందా? అయినా చరణ్ ఈ రోజు రాలేదా? చరణ్ ఉంటే అసలు నీ మీద పని భారం వేసేవాడు కాదు కదా అని కావాలనే చరణ్ గురించి అడిగారు సావిత్రమ్మ గారు. కనీసం ఇప్పుడైనా ఆదిత్య నిజం చెప్తాడు అన్న ఆశతో, తన బాధని పంచుకుంటాడు అన్న ఆలోచనతో. అది అమ్మమ్మ, చరణ్ ఈ రోజు ఆఫీస్కు రాలేదు అన్నాడు ఆదిత్య. ఆ మాటకు ఆవిడ లోపల చిన్నగా నవ్వుకొని, నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నువ్వు ఒక్కడివే ఆ బాధని మోస్తున్నావా ఆదిత్య అని లోపల అనుకుని, ఎందుకు రాలేదు ఆదిత్య అని అడిగారు సావిత్రమ్మ గారు. 2 నిమిషాల వరకు మౌనంగా ఉన్న ఆదిత్య, అది అమ్మమ్మ, రేపు చరణ్ నిశ్చితార్థం, అందుకే ఈ రోజు రాలేదు అని చెప్పాడు. ఇంతలో కింద నుండి చిత్ర పిలవటంతో గొంతు గుర్తుపట్టిన ఆవిడ, అదిగో వచ్చింది నాన్న మీ చెల్లి, రేపటి ఫంక్షన్ కు పిలవటానికే కావచ్చు
అని కిందకు వెళ్లారు సావిత్రమ్మ గారు. ఆవిడకు అనుమానం రాకూడదు అన్న ఆలోచనతో ఆదిత్య కూడా ఆవిడ వెనకే వెళ్ళాడు. సావిత్రమ్మ గారితో పాటు వెనకే ఆదిత్య రావటం చూసి చిత్ర, చరణ్ ఒకరిని ఒకరు చూసుకున్నారు. సావిత్రమ్మ గారు వాళ్ళని పలకరించి, మీ ఫంక్షన్ గురించి మధుకు తెలుసా? అందుకేనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని అడిగారు. ఆవిడకు అంతా తెలుసు, అయినా కూడా అలా అడుగుతున్నారు అని తెలిసిన చిత్ర, అదేంటమ్మమ్మా, ఆదిత్య ఏమీ చెప్పలేదా అన్నది. ఆదిత్య ఆమె వైపు జరగ్గా చూశాడు. చెప్పాడు చిత్ర, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిలో కొన్ని రోజులు ఉంటాను అని వెళ్ళిందట అన్నారు సావిత్రమ్మ గారు. ఓహ్, అయితే ఆదిత్యయే దగ్గరుండి పంపించి ఉంటాడు కావచ్చు. అమ్మమ్మ, అసలే మా ఆదిత్యకి మధు అంటే ఆకాశమంత ప్రేమ అన్నది చిత్ర. చిత్ర మాటలకు ఆదిత్య ఉడుక్కోవటం, చిరుకోపం చూసి చరణ్, సావిత్రమ్మ గారు లోపల ఒక్కటే నవ్వుకున్నారు. చిత్ర, పద భోజనం చేద్దాం, నేను ఆదిత్య ఇంకా తినలేదు అని ఆదిత్య తినటం కోసం అలా చెప్పారు సావిత్రమ్మ గారు. మేము బయట తినేసి వచ్చాము అమ్మమ్మ, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అంటూ డైనింగ్ టేబుల్ వైపు కదిలింది చిత్ర. తనకి తినాలి అని లేకపోయినా గాని వాళ్ళ అమ్మమ్మ కోసం తినటానికి కూర్చున్నాడు ఆదిత్య. తలుపు పూర్తిగా వేయకుండా కొంచెం వారగా వేసిన మధుకి వాళ్ళ మాటలు అన్ని వినిపించటంతో ఇది బాగా ఆడుకుంటుంది ఆదిత్యాని అని చిత్రాన్ని లోపల తిట్టుకున్నది. చరణ్ మాత్రం సోఫాలో కూర్చొని మధు ఏ రూంలో ఉండి ఉంటుందో అంచనా వేయటం మొదలుపెట్టాడు. ఆదిత్య గతం గురించి సావిత్రమ్మ గారు చెప్పినది అంతా మధు చరణ్ కి వాయిస్ మెసేజ్ చేసింది. ఖాళీగా ఉండటంతో అదంతా బ్లూటూత్ పెట్టుకుని విన్నాడు చరణ్. అలాగే నరేంద్ర విషయంలో ఆమె అనుమానం కూడా చెప్పటంతో ఆయన అలాంటి పని చేసి ఉంటాడు అని అస్సలు నమ్మకం కలగటం లేదు అతనికి. కానీ ముందు మధు అనుమానం నివృత్తి చెయ్యాలి అని అనుకున్నాడు చరణ్. తినటం అయ్యాక అందరూ కూడా ఒక దగ్గర కూర్చోవటంతో చరణ్, చిత్ర ఇద్దరూ కలిసి తమ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి సావిత్రమ్మ గారిని ఆహ్వానించారు. ఆదిత్యకి అక్కడ ఉండటం ఇష్టం లేదు. అలాగే తప్పుకునే అవకాశం ఉండకపోవటంతో మౌనంగా ఉన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఫోన్ కాల్ రావటంతో మెల్లిగా అక్కడి నుండి జారుకొని గదిలోనికి వెళ్లిపోయాడు. చరణ్, చిత్ర ఇద్దరూ కూడా అక్కడ కాసేపు ఉండి తరువాత ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. మరుసటి రోజు చరణ్, చిత్ర నిశ్చితార్థం రోజు. ఆదిత్య యథావిధిగా ఆఫీసుకు వెళ్లిపోగా మధు రెడీ అయ్యి కిందకు వచ్చి, నానమ్మ టిఫిన్ చేశారా మీరు అని అడిగింది. ఆదిత్యతో కలిసి తిన్నాను మధు, నువ్వు తినేసే, ఇద్దరం కలిసి ఫంక్షన్కు వెళదాం అన్నారు సావిత్రమ్మ గారు. అయితే క్యాబ్ బుక్ చేస్తాను నానమ్మ అని వాళ్ళ ఇద్దరి కోసం క్యాబ్ బుక్ చేసి తినటానికి కూర్చొని, అవును నానమ్మ, ఆదిత్యకు చెప్పారా మరి ఫంక్షన్కి వెళుతున్నా అని అని అడిగింది మధు. మీ గురించి నాకు ఇంకా చెప్పలేదు కాబట్టి వాడిని ఆడుకుంటున్నా మధు, వెళదాం అని అడిగితే ఆఫీసు ఉంది రాను అని చెప్పాడు అన్నారు సావిత్రమ్మ గారు. పాపం నానమ్మ, నా వలన చరణ్ అన్నయ్య, చిత్ర కూడా ఆదిత్య ఎడబాటుని భరిస్తున్నారు అన్నది మధు. వాళ్ళు చేసిన సహాయం నీ మీద అభిమానం కనిపించటం లేదు మధు వాడికి. అయినా వాళ్ళ మీద అంతగా ద్వేషంగా ఉన్నాడు అంటే వాళ్ళ మీద విపరీతమైన అభిమానం ఉన్నట్టే కదా అన్నారు సావిత్రమ్మ గారు. అవును నానమ్మ అని తింటూ సమాధానం ఇచ్చింది మధు. టిఫిన్ చేశాక టాబ్లెట్ వేసుకుంటూ ఉండగా క్యాబ్ రావటంతో గబగబా టాబ్లెట్ వేసుకొని సావిత్రమ్మ గారితో కలిసి చిత్ర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యింది మధు. వీళ్లకంటే ముందుగా చరణ్, అతని కుటుంబం రావటంతో వాళ్లను పలకరించి వాళ్ళకి సావిత్రమ్మ గారిని పరిచయం చేసింది మధు. మధు వాళ్ళ కుటుంబం కూడా ఆ ఫంక్షన్ కి రావటంతో వాళ్ళకి సావిత్రమ్మ గారిని చూసుకోమని చెప్పి చిత్ర దగ్గరకు వెళ్లి తనను రెడీ చేసింది మధు. ఆదిత్య వచ్చాడా అన్నది చిత్ర. రాలేదు చిత్ర, రాడు కూడా అని సమాధానం ఇచ్చింది మధు. ఊహించాను, వస్తాడో రాడో అన్న నమ్మకం ఉంటేగా నాకు అన్నది చిత్ర. పెళ్లికి వస్తాడులే అన్నది మధు. ఆదిత్య రాకపోయినా కానీ నేను మాత్రం ఈరోజు ఫంక్షన్ ఫొటోస్ పంపిస్తాను, ఎందుకంటే దూరం పెట్టేది ఆదిత్య కానీ నేను కాదుగా అన్నది చిత్ర. మధు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నది. వచ్చిన పని అవటం, ముహూర్తానికి సమయం కావటంతో చిత్రాన్ని స్టేజ్ మీదకు తీసుకుని వచ్చింది మధు. అందరి సమక్షంలో చరణ్, చిత్ర ఇరువురు కూడా ఉంగరాలు మార్చుకున్నారు. ఎట్టకేలకు తన స్నేహితురాలి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కబోతున్నందుకు సంతోషపడుతూ ఉన్న మధు దగ్గరికి నీలిమ వచ్చి, అక్క
బావని ఎందుకు తీసుకుని రాలేదు? మాలాంటి వాళ్ళ నుండి బావని కాపాడుకుంటున్నావా ఏమిటి అని సరదాగా అన్నది. అంత లేదు, మీ బావకి ఆఫీసులో వర్క్ ఉందట. చరణ్ అన్నయ్య ఇక్కడే ఉండేసరికి ఇంకా ఎక్కువ ఉంది వర్క్ అన్నది మధు. అయితే చరణ్ అన్నయ్య నిశ్చితార్థానికి రారంటనా? అసలే బావని చూడక చాలా రోజులు అవుతుంది. ఉండు, కాల్ చేస్తాను అని కాల్ చేయబోతూ ఉన్న నీలిమాని వద్దు అని వారించలేదు మధు. పైగా స్పీకర్ ఆన్ చేయమని చెప్పింది. కారణం ఆదిత్య గొంతు వినాలి అన్న ఆశతో. ఎందుకు స్పీకరు? మేమేమి సీక్రెట్స్ మాట్లాడుకోవటం లేదులే అన్నది నీలిమ. అబ్బా, చెప్పింది చేయవే, అలాగే నేను పక్కన ఉన్నాను అని తెలియకుండా మాట్లాడు అన్నది మధు. ఎందుకక్క అన్నది నీలిమ. నేను పక్కన ఉన్నాను అని తెలిస్తే నాతోనే మాట్లాడతాడు, మరి నీ ఇష్టం. ఇక స్పీకర్ అంటావా? నీతో ఆదిత్య బాగా మాట్లాడతాడు, ఆ మాటలు విందామని అన్నది మధు. ఎందుకో మధు మాటలో నమ్మాలి అనిపించక, నిజం చెప్పక్క, అప్పుడే బావని మిస్ అవుతున్నావు కదా అన్నది నీలిమ. అదే నిజం కాబట్టి అందంగా నవ్వేసింది మధు. తన అక్క బాధని తీర్చడం కోసం ఎవరూ లేని చోటుకు వచ్చి ఆదిత్యకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది నీలిమ. అతనికి కేవలం మధు, చరణ్, చిత్ర మీద మాత్రమే కోపం ఉంది కాబట్టి నీలిమ కాల్ అవాయిడ్ చేయకుండా ఆన్సర్ చేశాడు ఆదిత్య. హలో బావా, ఎలా ఉన్నావు అని చాలా హుషారుగా అడిగింది నీలిమ. ఒకరి మీద కోపాన్ని ఆ ఒకరికి సంబంధించిన అందరి మీద చూపించని ఆదిత్య వ్యక్తిత్వం చూసి ఆనందపడింది మధు. నాకేంటి, సూపర్ మరదల పిల్ల అంటూ ఎప్పుడు ఎలా మాట్లాడతాడో అలానే మాట్లాడాడు ఆదిత్య. ఆదిత్య గొంతు అలాగే ఆదిత్య మాటల్లో హుషారు చూసి దాదాపుగా 24 గంటలు దాటడంతో మధు ఇప్పుడు అతని గొంతు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనసారా అతని మాటలను ఆస్వాదిస్తుంది. ఉంటావులే బావా, ఎందుకంటే తండ్రి కాపోతున్నావుగా అని నీలిమ అనగానే ఇక్కడ మధు, అక్కడ ఆదిత్య మోములో నవ్వు మాయమయ్యింది. బావా ఉన్నావా అన్నది నీలిమ. ఉన్నాను నీలిమ, ఇంట్లో అప్పుడే తెలిసిందా న్యూస్ అన్నాడు ఆదిత్య. నిన్న అక్క వచ్చి చెప్పి వెళ్ళిపోయిందట బావా. 2 రోజులు ఉండమన్నా కూడా ఉండలేదు. అయినా ఈ సమయం మీకు ప్రత్యేకం కదా, అందుకే ఉండలేదేమో అని సరదాగా అని, అయినా ఏంటి బావా అందరికీ తెలుసా అని అడుగుతున్నావు? అక్కకు తెలియకుండా నువ్వు ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశావా అన్నది నీలిమ. అలాంటిది ఏమీ లేదు నీలిమ, చిత్ర ఎంగేజ్మెంట్ లో అందరం కలుద్దాం కదా, అప్పుడే అందరికీ చెప్దాము అన్న ఆలోచన ఉండేది నాకు అని మధు ఎక్కడ ఉందో అని ఆలోచిస్తూనే సమాధానం ఇచ్చాడు ఆదిత్య. కాని బాబా, మీరేమిటి ఇక్కడికి రాలేదు? వస్తే నేను పార్టీ అడుగుతానేమో అని తప్పించుకున్నారా? నా కొడుకు రావటానికి 9 నెలలు సమయం ఉంది. ఆలోపు ఎలాగైనా మీ నుండి పార్టీ తీసుకుంటాను నేను అన్నది నీలిమ. అలా ఏమీ కాదు నీలిమ, వర్క్ ఉన్నది, అందుకే రావటానికి కుదరలేదు అన్నాడు ఆదిత్య. అయితే ఆఫీస్ అయ్యాక కలుద్దాం బావా. చిత్ర ఇప్పుడు నాకు వదిన అవుతుంది కాబట్టి తన నుండి కూడా పార్టీ తీసుకుంటాను, మీరు మీ బావమరి దగ్గర తీసుకోండి అన్నది నీలిమ. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.